హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ సూర్య సాయికిల్, చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌ని. కమింగ్ టు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి నీ పెయిన్. నీ పెయిన్ అంటే ఏంటి? అసలు నీ పెయిన్ ఎందుకొస్తుంది? మోకాళ్ళ నొప్పులు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయి? అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి గల కారణాలేమిటి? సో, ఈరోజు నార్మల్‌గా మనం చూసుకుంటే మోకాళ్ళ నొప్పులనేటివి సర్వసాధారణంగా మనం అందరికీ వింటున్నాం. చిన్న, పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ఇవాళ రేపు అందరికీ వస్తున్నాయి. సో, అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి అంటే, ప్రతి మనిషికి కూడా ఒక ఏజ్ పెరిగే కొద్దీ మన ఒంట్లో ఉండే పరికరాలు అంటే మన ఆర్గాన్ సిస్టమ్స్ కానివ్వండి, మన జాయింట్స్ కానివ్వండి, ఏవైనా సరే అరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటి? ఏజ్ పెరిగే కొద్దీ దాని యొక్క ఫంక్షన్ తగ్గుతూ వస్తుంది. అలాగే నీ జాయింట్‌కి కూడా ఏంటిది అంటే, నీ జాయింట్‌లో యాక్చువల్‌గా ఇప్పుడు ఇవి 2 ఎముకలనుకోండి. ఈ 2 ఎముకల మధ్య జిగురు పదార్థం అనేది ఉంటుంది 2 పక్కల కూడా. ఈ జిగురు పదార్థాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో, ఇది మంచి లేయర్‌గా ఫార్మ్ అయ్యి ఉంటుంది. సో, ఈ లేయర్స్ అనేటివి వయసులో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుంది. ఎందుకు? ఈ లేయర్స్‌ని కాపాడడానికి ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఏదైతే జిగురు పదార్థం ఉందో, ఈ జిగురు పదార్థానికి ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఒక వాటర్ జల్లులాగా ఒకటుంటుంది మెత్త మెత్తగా. అది దీని చుట్టూ కవర్ అయి ఉంటుంది జాయింట్ చుట్టూ కూడా. ఇది ఏం చేస్తుంది? దీనికి కావాల్సిన పోషకాలని అది అందిస్తూ ఉంటుందన్నమాట ఈ ఫ్లూయిడ్ అనేది. ఈ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే తొందరగా అరిగిపోతుందో లేదా ఎవాపరేట్ అయిపోతుందో, ఎవాపరేట్ కాకపోయినా అంటే ఎవాపరేషన్ అంటే దాని యొక్క జిగురు అనేది ఏదైతే ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో వాటర్ లాంటిది, జెల్ లాంటిది, అది తొందరగా అరిగిపోయినా, అది తొందరగా వెళ్ళిపోయినా అక్కడి నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇది అరిగిపోకుండా ఈ జాయింట్ అనేది ఎక్కువగా అరిగిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మనం తీసుకునే ఫుడ్, ఫస్ట్ ఫార్మోస్ట్ మనం తీసుకునే ఫుడ్, మనం ఉండే లైఫ్ స్టైల్, మనం ఉండే లైఫ్ స్టైల్‌తో పాటు మనం చేయాల్సిన పని, మనం చేసే పనులు, దానితో పాటు మీరు డే టు డే లైఫ్‌లో మీరు ఎంత యాక్టివ్‌గా చేయగలుగుతున్నారు. కొంతమందికి పొద్దున్నే లేచేటప్పుడు బావుంటుంది. మధ్యాహ్నం వచ్చేటప్పటికి అలసిపోతారు బలహీనత వల్ల. సో, అలా బలహీనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళనేవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఈ మోకాళ్ళనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా, అసలు ఎక్కువగా దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు పాటించవలసినవి ఏంటిదంటే సరైన వ్యాయామాలు చేయండి. జిమ్‌కి వెళ్ళి హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కాదు. మంచి వ్యాయామాలు, సరైన వ్యాయామాలు, యోగా, మెడిటేషన్‌తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజెస్ అంటే ఏంటి? ఆ కండరంలో పట్టు ఉండేలాగా, ఆ కండరం యొక్క టోన్ మెయింటైన్ అయ్యేలాగా ఎప్పుడూ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా మీరు ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. అయితే ఇలా మెయింటైన్ చేయడానికి మీరెప్పుడూ కూడా చాలా వరకు వ్యాయామాలతో పాటు సరైన పోషకం, ప్రోటీన్ ఫుడ్ అంటే ప్రోటీన్ షేక్స్ కాదు, ప్రోటీన్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుండాలి. ఈ ప్రోటీన్ కంటెంట్‌తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఉండాలి. ఎందుకు అంటే ఈ ప్రోటీన్ కంటెంట్ పెరిగినప్పుడు ఫైబర్ కంటెంట్ ఉంటే ఈ ఎక్స్‌ట్రా ప్రోటీన్ ఆర్ ఎక్సెస్ ప్రోటీన్ ఏదైతే ఉందో అది బయటికి తీసేస్తుందన్నమాట ఫైబర్ ఫుడ్ అనేది. మన పేగులు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి, నీట్‌గా ఉండాలి అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే మనం ఇంట్లో మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలంటే ఏం చేస్తాము? ఒక చీపురు కట్ట తీసుకొని లేదా ఏదన్నా మాప్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం. మరి మన పేగుల్ని అలా మనం క్లీన్ చేసుకోలేము కాబట్టి మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువుంటే ఆ ఫైబర్‌లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఈ పీచు పదార్థం అనేది మన పేగుల్ని శుభ్రం చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలాగా ప్రోటీన్ ఫుడ్‌తో పాటు ఫైబర్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఈ ఎప్పుడైతే మనం ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామో మన మజిల్స్‌కి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయన్నమాట. సో, ఈ ప్రోటీన్స్ అందినప్పుడు ఏమవుతుంది? ఆ మజిల్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఆ మజిల్ ఎప్పుడైతే ఎంత యాక్టివ్‌గా ఉంటుందో పర్ఫార్మెన్స్ అంత బావుంటుంది. కాబట్టి ఇది ఇంత ఒక సైకిల్ మాట. సో, మనం చేసే ఎక్సర్‌సైజెస్‌కి, మనం తీసుకునే ఫుడ్‌కి ఇంటర్‌లింక్. ఇవి మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ఎక్సర్‌సైజ్ చేసినంత మాత్రాన విలువుండదు. అలాగని చెప్పి ఫుడ్ తీసుకొని ఎక్సర్‌సైజ్ చేయకపోతే మన ఒంట్లో కొవ్వు పదార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడూ కూడా ఫుడ్ అండ్ ఎక్సర్‌సైజ్ అనేది ఎప్పుడూ కూడా ఈ 2 మెయింటైన్ అవుతూ ఉండాలి. సో, కమింగ్ టు ఇప్పుడు ఇవి మెయింటైన్ చేసుకుంటున్నారు. అంతా బావుంది. ఇవి మెయింటైన్ చేసుకుంటూ పాటు ఎప్పుడూ కూడా మీ లైఫ్ స్టైల్‌లో ఆ నొప్పులు ఎప్పుడైతే పెరుగుతాయో,
టూ మచ్గా ఇబ్బంది పెడతాయో అప్పుడు మీరు ఒక ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ అవ్వాలి, లేదా మళ్ళీ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయినప్పుడు ఒక ఎక్స్రే తీసుకొని అసలు ఆ జాయింట్ ఎంతవరకు అరిగింది, ఏ స్టేజ్ వరకు అరిగింది, అసలు కంప్లీట్గా అసలు డ్యామేజ్ ఎంతవరకు తీసుకొచ్చింది. అయితే చాలామందికి కూడా 30 ఏళ్ళ తర్వాతే ఎక్కువగా అరగడం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న స్టేజెస్‌లో 25, 26 ఏళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు సాధారణం అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళుండే సెడెంటరీ లైఫ్ స్టైలు, డెస్క్ జాబ్సు, ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇవన్నీ ఎలాగైపోయాయంటే యాక్టివిటీ తగ్గిపోయింది. బ్రెయిన్ యాక్టివిటీ పెరిగిపోయింది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే దీని యొక్క పెర్ఫార్మన్స్ అనేది బాగోదు. సో, ఎప్పుడూ కూడా నీ పెర్ఫార్మన్స్‌లు గాని, నీ జాయింట్ యొక్క ఇంప్రూవ్‌మెంట్స్ జరగాలి అన్నప్పుడు సరైన వ్యాయామాలుండాలి. సో, ఒకవేళ మీకు అవగాహన లేనప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్‌ని కన్సల్ట్ అయితే మేమేం చేస్తామంటే డిజైన్ చేస్తాం. మీ స్ట్రెంత్ టోన్ మజిల్ మాన్యువల్ టెస్టింగ్ అంటాం. ఎంఎంటీ చేసి మీ మజిల్ మాన్యువల్ అంటే ఈ మజిల్‌లో ఎంతవరకు స్ట్రెంత్ ఉంది, స్ట్రెంత్ లేదో చెక్ చేసుకొని అది మేము మళ్ళీ మీకు స్ట్రెంత్ వచ్చేలాగా డిజైన్ చేసి ఆ స్ట్రెంత్ మళ్ళీ మునుపట్ల వచ్చేలా చేస్తాం. ఇలాగ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇలా చేసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చి చెస్ట్ ఫిజియోథెరపిస్ట్. అంటే చెస్ట్ ఫిజియోథెరపీ అంటే చాలామందికి డౌట్. అసలు చెస్ట్‌కి ఫిజియోథెరపీ ఉంటుందా? చెస్ట్‌కి ఫిజియోథెరపీ ఏం చేస్తారు? చాలా మందికి చాలా సందేహాలున్నాయి. అసలు చెస్ట్ ఫిజియోథెరపీ ఏంటి? చెస్ట్ ఫిజియోథెరపీ ఏంటి అని. చాలా మందికి వచ్చిన అవగాహన ఏంటిదంటే కోవిడ్ టైంలో ఒక 50-60% పాపులేషన్‌కి అర్థమైంది. చెస్ట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకు అంటే చెస్ట్ ఫిజియోథెరపీ టైంలో మన లంగ్స్‌లో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది డిస్లాడ్జ్ అయ్యి అంటే ఏంటి ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడూ కూడా మన ఛాతీ భాగంలో చాలా చోట్ల ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకటే చోట ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదా రైట్ సైడో, లెఫ్ట్ సైడో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదా మల్టిపుల్‌గా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. అయితే ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, ఈ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎప్పుడూ కూడా ఈ ఛాతీ భాగంలో ఎక్కడైతే ఎఫెక్ట్ అయితుందో ఆ భాగంలో ఎక్కువగా నొప్పిగా ఉండడము, మంటగా ఉండడము, దగ్గు రావడము, తుమ్ములు రావడము, ఎక్కువగా దగ్గుతూ ఉండడము. సో, ఇలా దగ్గుతూ ఇవన్నీ లంగ్స్ అన్నీ నొప్పైపోవడము, ఆ కండరాలన్నీ నొప్పిగా అవ్వడము. మనం మళ్ళీ డయాఫ్రామాటిక్ మజిల్ అంటాము. ఏదైతే మన లంగ్స్ ఊపిరితిత్తులు ఉంటాయో, ఈ ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకోవడానికి ఒక డయాఫ్రామ్ మజిల్ ఉంటుంది. సో, ఈ డయాఫ్రామ్ మజిల్ అనేది మన ఊపిరితిత్తులు రెస్ట్ తీసుకోవడానికి అంటే ఇప్పుడు ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు దేని మీద ఉన్నాయి? డయాఫ్రామ్ అనే మజిల్ మీద ఉంటాయన్నమాట. సో, ఈ మజిల్ అనేది నొప్పిగా అయిపోవడము, అందుకే మీకు కడుపు నొప్పి రావడము, ఎక్కువగా దగ్గినప్పుడు ఛాతీ నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో, ఈ దగ్గుతూ ఉన్నప్పుడు ఏంటిది అంటే ఈ కండరాలన్నీ కూడా నొప్పిగా అయిపోతాయి. మరి చెస్ట్ ఫిజియోథెరపీ ఏం చేస్తుంది అంటే మనము దీంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఫిజియోథెరపీలో డిఫరెంట్ టెక్నిక్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మనకి క్లాపింగు, ట్యాపింగు, పాండింగు, రోలింగు ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఈ ట్యాపింగు, పాండింగు, రోలింగు, క్లాపింగు టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఎఫెక్ట్ అయిన ఏరియాని బట్టి అంటే లంగ్స్‌లో లోబ్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఈచ్ లోబ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండి. మనకి ఒక్కొక్క లోబ్‌లో ఎఫెక్ట్ అయినప్పుడు ఒక్కొక్క పోస్చర్‌లో పడుకోబెట్టి, ఒక్కొక్క పొజిషన్‌లో ఒక్కొక్క పొజిషన్‌లో పడుకోబెట్టి, ఆ పొజిషన్‌లో ఈ టెక్నిక్స్ వాడతామన్నమాట. ఎప్పుడైతే ఈ టెక్నిక్ చేస్తామో, ఆ టెక్నిక్ వల్ల అక్కడ ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్ గానివ్వండి, ఎఫెక్ట్ అయిన ఏరియా గానివ్వండి, క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే మనకి ముఖ్యంగా మనము చెస్ట్ ఫిజియోథెరపీ చూసే ముఖ్యమైన ప్రదేశాలు ఏవి అంటే 3 ప్రదేశాలండి. ముఖ్యంగా ఐసీయూ. చాలా ఎక్కువగా మనం చూసేది ఐసీయూలో చూస్తాం. ఐసీయూలో ఎందుకు అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు ఐసీయూలో. సెకండ్ వచ్చి ఎనీ ఆపరేషన్ అండి. ఆపరేషన్ అయిన తర్వాత కావచ్చు, ఏదైనా అడ్మిట్ అవ్వచ్చు, ఐసీయూలో ముఖ్యంగా ఉన్నప్పుడు చేస్తారు. సెకండ్ వచ్చి ఏదైనా చెస్ట్‌కి సంబంధించిన టీబీ గానివ్వండి, లేపోతే పల్మనరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఏవైనా కండిషన్స్ ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నా, లేదా హాస్పిటల్‌లో ఉన్నా చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు. మూడోది మీకు అంటే బాగా ఎక్కువగా దగ్గి ఉండి లేదా హాస్పిటల్ నుంచి బయటికొచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చాలా నొప్పిగా ఉంటుంది. ఛాతంతా కండరాలన్నీ నొప్పిగా ఉంటున్నాయి అన్నప్పుడు కూడా చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తారు. సో, ఇలాగా ఈ 3 రకాల సిట్యుయేషన్స్‌లో మాట మోస్ట్‌లీ మేము ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాం. అయితే
దీనివల్ల ఉపయోగం ఏంటిది అంటే ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు మీ యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాం. ఎలాగా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా చేస్తాం. మనం ఏం చేస్తాం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్‌లో అంటే ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజెస్ ఒకటి. మనకి ఇంకోటి స్పైరోమీటర్ అని ఉంటుంది. స్పైరోమీటర్ యూజ్ చేసి స్పైరోమీటర్ ద్వారా దాని లంగ్స్ యొక్క ఎక్స్‌పాన్షన్ కెపాసిటీ పెంచుతూ ఉంటాం. దీనితో పాటు మళ్ళీ వాళ్ళ యొక్క వాకింగ్ టెస్ట్ అంటే 6 మినిట్ వాక్ టెస్ట్ అని ఇట్లా కొన్ని పర్ఫార్మెన్స్ టెస్ట్‌లు ఉంటాయండి. అవి చేయించడము. థ్రెడ్‌మిల్ ద్వారా కొంతవరకు వాటి యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండడము. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ బేస్డ్ అంటే ఏముండదండి. ప్రోటోకాల్ బేస్డ్ అంటే ఇప్పుడు ఒక మనిషికి లంగ్ వాల్యూమ్ కెపాసిటీ ఒకలా ఉంటుంది. ఈ లంగ్ వాల్యూమ్ కెపాసిటీని బట్టి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. అంటే ఏంటి? కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి ఎక్సర్సైజ్ చేసే కొద్దీ పడిపోతూ ఉండొచ్చు. లేదా ఎక్సర్సైజ్ చేసే కొద్దీ దాని యొక్క కెపాసిటీ కొంతమందికి మెయింటైన్ అవుతూ ఉండొచ్చు. ఇది మెయింటైన్ అవుతుందా? పడిపోతుందా? అనేది ఎప్పుడు మ్యాండేటరీగా చెక్ చేసుకుంటూ ఉండాలి. వి కాల్డ్ ఇట్ యూజువల్లీ అథ్లెట్ ట్రైనింగ్ అండి. అథ్లెట్ ట్రైనింగ్ అంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ మన దగ్గరికొచ్చారు. ఈ స్పోర్ట్స్ ప్లేయర్‌కి మనం ఒక ట్రైనింగ్ ఒకలాగా ఇస్తాం. కానీ ఒక నార్మల్ పర్సన్‌కి అలాగ ఇవ్వలేం మనం. సో నార్మల్ పర్సన్‌కి ఎప్పుడూ కూడా మనము బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఓన్లీ వి విల్ ఎడ్యుకేట్ దెమ్. అంటే ఏంటి? నేర్పిస్తూ ఉంటాము. ఎలా చేయాలి? ఎంతవరకు చేయాలి? దాని కెపాసిటీ ఏంటి? ఆ కెపాసిటీని ఎలా ఇంప్రూవైజ్ చేయాలి? ఇంప్రూవైజ్ చేయడంతో పాటు ఈ ఇంప్రూవైజేషన్ చేసేటప్పుడు చేయాల్సిన చేంజెస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు పరిగెట్టమని చెప్తే పరిగెట్టలేరు. అప్పుడు నేనేం చేయాలి? 1 కిలోమీటర్ పరిగెట్టాక వాళ్ళ కెపాసిటీని టెస్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారో దాని యొక్క టైమ్ ఫ్రేమ్ ఏంటి? దాని యొక్క లిమిటేషన్స్ ఏమిటి? చేశాక వీళ్ళు ఫీల్ అయ్యేదేంటి? మజిల్ ఫెటిగ్ ఫీల్ అవుతున్నారా? లంగ్స్‌లో ఊపిరితిత్తుల్లో ఏమన్నా సమస్యలా ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఆక్సిజన్ అనేది తక్కువగా అనిపిస్తుందా? లేకపోతే జాయింట్స్‌లో ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందా? లేదంటే తల తిరుగుతున్నట్టు ఏమన్నా ఉంటుందా? సో, ఇలా రకరకాలు ఉంటాయి. సో, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయాల్సొస్తుంది. సో, ఎప్పుడూ కూడా ఈ ఈ లంగ్స్ యొక్క కెపాసిటీని ఎలాగా అంటే ఆల్వేస్ వి హావ్ సమ్ కాలిక్యులేషన్స్ అండి. దానికి వి2, విఓ2 మ్యాక్స్ అని ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. లంగ్ కెపాసిటీ ఎప్పుడూ కూడా మనము వాల్యూమ్‌ని బట్టి అంటే లంగ్స్ వాల్యూమ్‌ని బట్టి మనం కాలిక్యులేట్ చేస్తాం. సో, ఈ లంగ్ వాల్యూమ్ ప్రాపర్‌గా ఉంది. అంతా నార్మల్‌గా ఉంటే నార్మలే. ఎప్పుడైతే మనకి చెస్ట్ ఫిజియోథెరపీలో లేకపోతే ఈ పోస్ట్ ఆపరేటివ్ గానివ్వండి, లేపోతే పోస్ట్ కాంప్లికేషన్స్ ఆఫ్ లంగ్స్ గానివ్వండి, ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి నార్మల్ లైఫ్‌కి తీసుకొస్తాం. సో, ఈ రకంగా ఫిజియోథెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇది మీకు యూజ్ అవుతుందని కోరుకుంటూ థాంక్ యూ. నమస్కారం.